మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ కాదు ఇప్పుడు. మోహన్ బాబు వర్సెస్ టీవీ9, మోహన్ బాబు వర్సెస్ జర్నలిస్ట్ అన్నట్టుగా వాళ్ళ యొక్క వ్యవహారం అనేది కొనసాగింది. ఇందులో మోహన్ బాబు జర్నలిస్టుపై, టీవీ9 జర్నలిస్టుపై, ఒక మీడియా ప్రతినిధిపై దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అసలు ఇక్కడ ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు? ఈ మీడియా అత్యుత్సాహమా, లేదా మోహన్ బాబుకున్న ఆ యొక్క ఎవరిది ఓవర్ చేసి ఈ విధంగా మోహన్ బాబు ద్వారా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. జల్పల్లి దగ్గర ఆయన యొక్క గెస్ట్ హౌస్ దగ్గర బీభత్సమైన కర్ఫ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇద్దరు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు అన్నట్టుగా సాగుతుంది. మనోజ్ని అసలు లోపల రానివ్వట్లేదు. వాళ్ళ తరపున బౌన్సర్స్ ఉన్నారు, వీళ్ళ తరపున బౌన్సర్స్ ఉన్నారు. మనోజ్ బౌన్సర్స్ని లోపలికి అనుమతించట్లేదు. నా యొక్క పాప లోపల ఉందరా, గేట్ తీయండిరా బాబు అని చెప్పి మనోజ్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు గేట్ తీయకపోవడంతో మనోజ్ మాత్రం ఆ గేట్ తన్నుకొని మాత్రం లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది, పోలీసులు ఉన్నారు అక్కడ. పోలీసుల మధ్యలో ఉండి అంత సద్దు మనగాలి, కాకపోతే అలా లేదు. మనోజ్ లోపలికి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళిండు, షర్టు బాగుంది, అంత బాగుంది. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మాత్రం మొత్తం షర్టు మొత్తం చినిగిపోయింది. నాపై దాడి చేశారు పోలీసుల ఆధ్వర్యంలో నా మీద దాడి జరిగిందని చెప్పి మనోజ్ చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ఏంటంటే మనోజ్ కొంతమేర మీడియాతో స్పందించాడు. అసలు ఏం జరిగింది, ఏంటి ఇష్యూ, నేను ఎక్కడికైనా వెళ్తా, ఎవరన్నా కలుస్తా, నాకు న్యాయం జరగాలి, నా మీద ఆస్తుల కోసం కాదు, నేను దేనికోసం కాదు అని చెప్పి మనోజ్ అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మీడియాతో మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని టీవీ9 ప్రతినిధి మార్నింగ్ చూస్తే టీవీ5 ప్రతినిధి మీద దాడి చేశారంట. ఇప్పుడు చూస్తే టీవీ9 ప్రతినిధి మీద ఆయన పోయి జస్ట్ అడిగాడంతే. మోహన్ బాబు గారు సార్ చెప్పండి అన్నాడు అంతే. అనగానే టీవీ9 ప్రతినిధి యొక్క మైక్ లాక్కొని ఏంట్రా నీకు చెప్పేది అని చెప్పి దుర్భాషలు ఆడుతూ ఒక మాట కూడా జారాడు, పోయి తనను కొట్టడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. ఎందుకు, నీకు అంత ఇష్టం లేకపోతే నువ్వు చెప్పకు, నువ్వు మాట్లాడకు మీడియాతోనే, నాకు మాట్లాడే ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపో. ఎంతమంది ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఒక్కరే కాదు కదా, సినిమా ఇండస్ట్రీ అనేది చాలామంది, మీరు పెద్దలు, చాలా పెద్ద 78 సంవత్సరాల వయస్సు గల మీరు అట్లా మీ సహనం ఏమైంది? సహనం ఉండాలి కదా. ఎప్పటికి నేనే కింగ్ అంటే ఎక్కడ కింగ్ అంటే కుదరదు కదా. మీడియాపై మీ దాడి ఏంటి? మీ కొడుకు వర్సెస్ మీకు ఉన్నది, ఇప్పుడు మీడియా వర్సెస్ మీకు అయిపోయింది. అలా చేయకూడదు కదా. ఇలా చూస్తున్నట్లయితే పాపం ఆయనకి కొంచెం దెబ్బ తాకింది, ఇబ్బంది పడుతున్నాడు టీవీ9 ప్రతినిధి. ఓకే, ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, విషపూర్తిగా అయితే ఏం లేడు. కాకపోతే నీ సహనం ఏమైంది? 78 years నీకు చెప్పు, నువ్వు ఒకరికి చెప్పే వ్యక్తిగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం మేము, ఇన్ని సంవత్సరాల నుంచినో అన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటారు, కానీ ఎక్కడ ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. అదే విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు మీడియా అత్యుత్సాహం ప్రతి చోట ఉంటూనే ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, చూస్తారు. కాబట్టి టీవీ9 వాళ్ళు కూడా కొంచెం ఎక్కువనే పోతారు, చూస్తారు, వాళ్ళ మీద నడిపిస్తూనే ఉంటారు నాన్ స్టాప్గా. కాకపోతే ఇక్కడ మాత్రం ఈరోజు మాత్రం వాళ్ళు చేసింది, ఆ యొక్క జర్నలిస్ట్ చేసింది, ఆ యొక్క మీడియా ప్రతినిధి చేసి మాత్రం ఎలాంటిది లేదు. ఎందుకంటే జస్ట్ ఆయన మోహన్ బాబు గారు చెప్పండి సార్ అని చెప్పారు. ఏంట్రా నీకు చెప్పేదని చెప్పి మోహన్ బాబు గారు అయితే వాళ్ళ మీద పాపం దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కటౌట్స్. థ్యాంక్ యూ. అమ్మా.